Sun, celebrating 20 years of excellence in education. ఎక్కడరా కైలాసం? ఫోన్ చేయడానికి ఇంతసేపా? పాపారావు గారు వస్తున్నారని భయపడి పారిపోయాడు. శేఖర్ ప్రాణాల మీదకి వచ్చిందిరా. ఏమిట్రా? పాపారావు గారు గన్ను వేసుకొస్తున్నాడు రా. గన్ను రానిరా, ఏం పర్వాలేదు. మన మీద వారికి ఎంత కోపం ఉన్నా వాళ్ళ అమ్మాయిని మనం కాపాడాం. ఈ సంగతి తెలియగానే చల్లబడి మనకు థ్యాంక్స్ చెప్పుకోవాలిరా. అరే ఎందుకైనా మంచిదో పర్లాంగ్ దూరంలో ఉందా పదండ్రా. ఎవరా ఎవరా నువ్వు? ఆగండి కాస్త, అంత తర్వాత చెప్తాను. సచిన తర్వాత ఏమిటా నువ్వు చెప్పేది? లే, అక్కడి నుంచి లే ముందు. మరొకసారి మా అమ్మాయిని తాకావా తల పేలిపోతుంది. అరవకండి, ఇప్పుడిప్పుడే మీ అమ్మాయికి స్పృహ వస్తుంది. మీరు కేకలేస్తే మళ్ళీ మూర్చిపోతుంది. అంతకంటే ముందు ప్రాణాలు పోతాయి తెలుసా? రాస్కెల్, ఎన్ని గుండెలు నీకు? మా అమ్మాయిని అపహరిస్తావా? నిన్ను నిన్ను ఏం చేస్తారు? చంపేస్తాను, కాల్చేస్తాను. తర్వాత మీరే ఏడుస్తారు. మీ అమ్మాయి ఎటు నిజం చెబుతుంది. అయ్యో ఇంత మంచివాడిని చంపామే అని ఏడుస్తారు. ఏం లాభం? నేనేమో బ్రతకను. నువ్వు ఎలా బ్రతకవు? చస్తావు, చావటం ఖాయం. 1 2 ఉండమ్మా, నువ్వు ఉండు. ముందు దొంగ చంపి. ఆయన దొంగ కాదు నాన్న, చాలా మంచివారు. ఏమిటి నేను ఎత్తుకూర్చోండి మంచోడా? అవును నాన్న, ఆయన నన్ను కాపాడారు. దొంగల చేతుల్లోంచి కాపాడారు. పాపం ప్రాణాలు కూడా తెగించి వాళ్ళతో దెబ్బలాడి నన్ను రక్షించారు. లేకుంటే నేనేమయ్యేదాన్ని. ఏమిటి ఏమిటమ్మాయి చెప్పేది నిజమేనా? నిజమే నాన్న. అయితే ఇతను దొంగ కాదు. అరే పొరపాటు అయిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. చూడబాయ్, తెలియక తిట్టాను, అనరాని మాటలు అన్నాను. ఎక్స్క్యూస్ మీ. దారికేంలేండి, నేను ముందుగా చెప్తే విన్నారు, తొందరపడ్డారు. నిజం నిజం, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. సరే గాని నీదేవురు? మనూరే నాన్న. వెరీ గుడ్, అయితే మరీ దగ్గరికి వచ్చావు అనమాట. ఇదిగో అబ్బాయి, నువ్వు ఊరు రాగానే ముందు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. ఏమంటావు? అలాగే వస్తాను. థ్యాంక్ యూ. అమ్మాయి పద. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలి. అలాగే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వస్తానండి. అయ్యో, పెళ్లి కూతురు కనపట్టలేదు. పెళ్లి కూతురు కనపడలేదు. సరికి బీసిపోయింది. అబ్బాయి అబ్బాయి, ఏంటయ్యా? ఇటు ఒక పిల్ల పారిపోయి వచ్చింది. నీకేమన్నా కనపడదే? మీ అమ్మాయా? కాదు, నీ మనవరాలా? కాదయ్యా, నా పెళ్ళాము. నీ పెళ్ళాం? నీకు పెళ్ళాం కూడానా? ఇంకా పెళ్లి కాలేదు. వీరికిచ్చి పెళ్లి చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే ఆ పిల్ల కాస్త పారిపోయింది. మంచి పని చేసింది, వెరీ గుడ్. మంచి పని చేసింది, మంచి పని. లేకపోతే ఈ వయసులో పెళ్ళి ఏమిటయ్యా, పళ్ళు ఉడిపోయి. అన్నావు నువ్వు ఆ మాట అన్నావు. ఈ రోజుల్లో ఈ కుర్రాళ్ళందరికీ ఇదే రోగం. ఏది నాతో పాటు ఒక చేరు బియ్యం తినుడు, ఈ సంగతి ఏదో తెలుస్తుంది. మేము తినేవి బియ్యం కదండి, అన్నం తాతయ్య, అన్నం. తాతయ్య నా కూతురు కొడుకువే, కొడుకు కొడుకువే. పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇద్దాం రండి. పడుచోడు బయలుదేడు, పడుచోడు. ఎవరది? వరోజన లేక కామని పిశాచా? ఆడమనిషే. ఆ సింగారం అంతా చూస్తే ఎవడో ప్రియుడు కోసం వచ్చినట్టుంది. వీడెవడు? చేతిలో డబ్బా వీడును. ఆ డొక్కు కారు డ్రైవర్లా ఉన్నాడు. నేను డిక్కీలో నుంచి దిగడం చూశాడేమో. ఇది ప్రేమతత్వం అయితే మగాడు గంట ముందు వచ్చి పడుండాలి. చుట్టుపక్కల ఎక్కడ మగపురుగే కనబడదు. బహుశా ఆ మగధీరుడెవడో మోసం చేసి ఉంటాడు. వీడికేదో దురుద్దేశం ఉండాలి. లేకపోతే ఎందుకు ఇలా నా వైపే చూస్తున్నాడు? ఎందుకైనా మంచిది, కాస్త దగ్గరికి వెళ్ళి చూద్దాం. అమ్మయ్యో, ఇటే వస్తున్నాడు. ఈ మొగాళ్ళకిదే తెగులు. ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు
అదే పనిగా వెంటబడతారు. ఈ పిల్ల ఆ పిల్లే పెళ్లి పీటల మించి తప్పించుకొచ్చిందన్నమాట. ఇక్కడికి ఎందుకు వచ్చిందబ్బా? ముసలాడికిచ్చి కట్టబెడితే ఏం చేస్తుంది? చావాలనే వచ్చుంటుంది. చీ, వెధవ బతుకు. చావాలనుకున్న అడ్డేనా నాకు? నేను అడ్డుగా ఉన్నాననుకుంటుందేమో. నా దారి నేను పోయినట్టు నాటకం ఆడతాను. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. ఏమండి ఆగండి, ఆగండి, మిమ్మల్ని. ఏమండి ఏమండి, ఏమిటా పని? లేదండి, ఏం లేదు. లేదంటే ఎలా? మీరు ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి? ఆత్మహత్య లేదండి. చూడండి, మీకు చావంటే అనుభవం లేదనుకుంటాను. అందులో నీటిలో పడి చావడం. నీటిలో మొసలు ఉంటాయి, మీకు తెలుసా? అవి కరకర కరకర నవిలి మింగుతాయి. అమ్మ బాబోయ్, ముసళ్ళే ఈ నీటిలో ఉంటాయండి? ఉండవనే అనుకుందాం. మీరు చచ్చేలోగా ఎవడన్నా చూసి బయటికి లేకపోతే బ్రతికిపోతారు. చావాలనుకుని చావకుండా బ్రతినందుకు పోలీసులు కేసు పెట్టారు. కేసా? ఆ, అమ్మయ్యో. బ్రతుకుంటే ఊరికి వచ్చుకుంటూ ప్రభుత్వం శిక్ష వేస్తుంది, జైలుకి పంపిస్తుంది. పోనీ మీ మటుకు మీరు అనుభవిస్తారనుకుంటే మధ్య నా పీకమేకి వస్తుంది. నీకా? అవును, ఆత్మహత్యా ప్రయత్నానికి సాయపడ్డానని మధ్య నన్ను జైలు కుక్కుతారు. చూసారా చావు అంటే ఎంత చావో? నా మూలాన మీకు కూడానా? ఇవేమీ నాకు తెలియవండి. తెలియకపోతే నా లాంటి వాడిని అడిగి తెలుసుకోవాలి. అది సరే, మీరు ఇంతకీ ఎందుకు చావదలుచుకున్నారో కాస్త టూకీగా చెప్తారు? బ్రతికుండడం అనవసరం అనిపించింది. అనిపిస్తే చావడమేనా? బ్రతకడం చావడం ఈ రెండు పనులు మనిషికి ఎన్ని లేవు. అది సరే, మీ వాళ్ళు ఎవరు లేరా అండి? అంత అదృష్టం కూడానా? చిన్ననాడే అమ్మ నాన్న పోయారు. మేనమామ ఇంట్లో పెరిగాను. ఎంతకాలం వాళ్ళు మాత్రం భరిస్తారు ఈ బరువు? ఎలాగైనా నన్ను వదిలించుకోవాలని 60 ఏళ్ల ముసలాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. వాళ్ళెవరండి అనుకోవడానికి? అయినా ఈ పెళ్లి నాకొద్దు, నేను చేసుకోను అని ఖచ్చితంగా చెప్పే కలేజం మీకు ఎందుకు లేదంటాను? ముందుగా నాకు తెలియదండి. దేవుడి దర్శనానికని తిరుపతి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఈ ఉరితాడు తయారు చేశారని. అందుకని అవదలుచుకున్నారా? సుఖంగా బ్రతకలేనప్పుడు తొందరగా చావడమే మంచిది కదండి. చచ్చా, ఏమిటండి మెట్ట వేదాంతం? చూడండి, నాతో రండి, మీకెవరు పెళ్లి చేస్తారో చూస్తాను. వద్దండి, నన్ను కాపాడిపోయి మీరు కూడా ఆపదలో పడతారు. ఈ పాటికి వారు పోలీస్ రిపోర్ట్ ఇచ్చింటారు. పోలీస్ రిపోర్టే గట్టి చిక్కి వచ్చింది. చూడండి, మనం ఇక్కడి నుంచి మకా వచ్చేస్తే దారిలో ఎవరైనా పట్టుకుంటే? ఎవరండి పట్టుకునేది? మనకి విమానం లాంటి కారు ఉంది. తెల్లవారేసరికి మిమ్మల్ని సప్త సముద్రాలు దాటించి నరుడి కంట పడకుండా ఉట్టి సమయంలో దాచేస్తాం. ఇంకేం భయం లేదు. పదండి. ఆలోచిస్తూ కూర్చుంటే పోలీసులు వస్తారండి. రండి. రండి. తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం, పరవశమై పాడే నా హృదయం. తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం. కలకలలాడెను వసంతవనము, మై మరపించెను మలయానిలము. కలకలలాడెను వసంతవనము, మై మరపించెను మలయానిలము. తీయని ఊహల ఊయలలోగి తేలే మానసము, ఏమో తెలియని ఆనందం. ఏమిటలా చూస్తున్నారు? ఏం లేదు, నేను కలవరిస్తున్నానా లేక కలే నన్ను వరిస్తోందా అని. నేను కళా కాదు, కల్లా కాదు, సజీవంగా మీ సమక్షంలో నిల్చున్న మామూలు మనిషిని.
అరే మీరు నిలబడ్డారా? రండి రండి కూర్చోండి. ఈ కాఫీ టిఫిన్ ఇక్కడ ఎవరి కోసం తపస్సు చేస్తున్నాయండి? మీకోసమే కానివ్వండి. వద్దండి, నేను ఇప్పుడే తీసుకుని వచ్చాను. కాస్త సాయం పట్టండి. నో థ్యాంక్స్. పోనీ భారం పంచుకుందాం. టిఫిన్ మీరు, కాఫీ నేను. టిఫిన్ మీరు, కాఫీ నేను. సరే అలాగే కానివ్వండి. చూశారు, కాఫీలో గొప్ప వేదాంత రహస్యం ఉందండి. అదేమిటండి? జీవితంలో చేదు తీపి కలిసి ఉంటాయనే ఘన సత్యాన్ని కాఫీ ఎంతో ఘాటుగా ఘోషిస్తుంది. భలేవారండి మీరు. క్షమించండి, ఇప్పుడే వస్తాను. శ్రీ శేఖర్ గారికి ఈరోజే మా ఊరు వెళ్తున్నాం చెబుదామని వచ్చాను. ఎందుచేతనో వెళ్తున్నానన్నమాట చెప్పలేక ఈ ఉత్తరం వ్రాసిచ్చాను. వేరే విధంగా తలచవద్దు. మే 7వ తేదీ నా పుట్టినరోజు పండుగ. తప్పక రావాలి. ఎదురు చూస్తుంటాను. సరోజ.